ఉమ్మడి కుటుంబ ఆస్తులకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైనా ఇలాంటి ఆస్తి వివాదాలు కోర్టుల్లో ఉన్నప్పుడు సాధారణంగా సివిల్ మ్యాటర్కి సంబంధించి అవి పరిష్కారం కావాలంటే చాలా ఏళ్లు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరి ఆధీనంలో అయితే ఆస్తులు ఉంటాయో వాళ్ళు ఇతరుల వ్యక్తులు అంటే ఎవరైతే ఆ ఆస్తిలో తమకు వాటా వస్తుంది అని కోర్టులో కేసు వేస్తారో వాళ్ళకి మెయింటెనెన్స్ ఇచ్చే విధంగా ఒక జడ్జిమెంట్ను కూడా ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు ఏంటి, కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి, సో నిజంగా ఇలాగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా, సో ఇలాంటి కేసుల్లో మాత్రమే ఇట్లా మెయింటెనెన్స్ రూపంలో కానివ్వండి లేదంటే వేరే ఇతర రూపంలో డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూస్తాం జనరల్గా ఈ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీకి సంబంధించి వివాదం కొన్నేళ్ల పాటు కొనసాగుతూ ఉంటుంది. సో ఏంటి అంటే ఈ పర్టికులర్ మ్యాటర్ ఏంటి, ఎందుకు కోర్టు డబ్బులు ఇవ్వాలని జడ్జిమెంట్ ఇచ్చిందంట? రైట్. ఈ పర్టికులర్ కేసు యొక్క ఫ్యాక్ట్స్ ఏమంటే ఒక యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ యొక్క షేరింగ్కి సంబంధించి బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్, ప్రాపర్టీ డిస్ప్యూట్. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మొత్తం కూడా ఈ బ్రదర్ యొక్క పొసెషన్లో ఉంది. ఎప్పటి నుంచో దాని నుండి ఇతను ఒక ఇన్కమ్ డెరైవ్ చేసుకుంటూ ఉన్నారు. సిస్టర్కి మ్యారేజ్ అయింది, వెళ్ళిపోయారు. సబ్సీక్వెంట్గా ఒక పార్టీషన్ సూట్ వేశారు. ఈ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో తనకు కూడా రైట్ఫుల్ షేర్ ఉంది అని చెప్పేసి. మరి పార్టీషన్ సూట్స్ ఏదో విధంగా తేలటానికి 10 ఏళ్ళు పైబడి పట్టేటువంటి అవకాశం ఉంది. ఈలోపు తనకి మెయింటెనెన్స్ ఇప్పించాలి అని చెప్పేసి ఒక ఇంటర్లాకేటరీ అప్లికేషన్ వేస్తే కింది కోర్టు ఆమెకు ఒక ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వటం జరిగింది. అప్పుడు ఈ బ్రదర్ హైకోర్టుకు ఒక సిఆర్పి ద్వారా వెళ్ళారు. ఎప్పుడైతే పెళ్ళయి వెళ్ళిపోతారో అలాంటి లేడీస్కి బ్రదర్ నుండి మెయింటెనెన్స్ తీసుకునేటువంటి అవకాశం లేదు, హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం అని చెప్పేసి పైన ఒక సిఆర్పి వేయటం జరిగింది. సో ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలించినటువంటి కర్ణాటక హైకోర్టు అసలు మెయింటెనెన్స్ అనేది వర్తిస్తుందా, ఇక్కడ మీన్ ప్రాఫిట్ అనేది వర్తిస్తుందా, లేదా ప్రాఫిట్ షేరింగ్ అనే దాన్ని ఇవ్వచ్చా, ఆ ప్రాఫిట్ షేరింగ్కి వేరే పేరు పెట్టేటువంటి అవకాశం ఉందా, ఈ 3 అంశాలను కూడా కర్ణాటక హైకోర్టు క్లారిఫై చేసి ఈ లేడీకి ఫేవరబుల్గా ఒక ఆర్డర్ ఇవ్వటం జరిగింది. సో ఆ 3 అంశాలని కూడా ఒక్కొక్కటిగా చూద్దాం. ఒక్కసారి పెళ్ళయి బయటికి వెళ్ళినటువంటి మహిళకి బ్రదర్ నుంచి మెయింటెనెన్స్ తీసుకునేటువంటి అవకాశం లేదు, ఇది హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం. 2 వచ్చేసి మీన్ ప్రాఫిట్. మీన్ ప్రాఫిట్ అంటే ఏంటి అని చెప్పేసి మనకి సెక్షన్ 2 సబ్ సెక్షన్ 12 ఆఫ్ సిపిసిలో డిఫైన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సరే ఒక ప్రాపర్టీని రాంగ్ఫుల్ పొజిషన్లో ఉండి ఆ ప్రాపర్టీ నుండి ఏమైనా బెనిఫిట్ కానీ ఇన్కమ్ కానీ డెరైవ్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుండి మీన్ ప్రాఫిట్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి, మీకు ఒక ఎకరం పొలం ఉంది, ఆ పొలం మీది కానీ నేను తీసుకున్నాను, నా రాంగ్ఫుల్ పొజిషన్లో ఉంది. ఆ పొలం నా దగ్గర ఉండటమే కాదు, దాంట్లో ఒక పంట వేశాను, సంవత్సరానికి ఒక 3 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. సో ఫైనల్గా ఏమంటే మీరు కోర్టుకు వెళ్ళారు, పొజిషన్ తీసుకున్నారు. పొజిషన్ మాత్రమే కాకుండా సంవత్సరం నేను 3 లక్షల రూపాయల ఆదాయం పొందుతూ వచ్చాను. పొందినటువంటి ఆ 3 లక్షల రూపాయల ఆదాయం, దాని మీద వడ్డీ కలిపి మీరు తీసుకునేటువంటి అవకాశం చట్టంలో ఉంది. దీన్నే మీన్ ప్రాఫిట్ అంటారు. ఓకే. 3 వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్. ఇక్కడ ఈ పర్టికులర్ ఫ్యాక్చువల్ మ్యాట్రిక్స్లో అంటే ఈ పర్టికులర్ కేసులో కోర్టు ఏం చెప్తుందంటే ఫైన్, మెయింటెనెన్స్ మీన్ ప్రాఫిట్ వర్తించేటువంటి అవకాశం లేదు. సో మెయింటెనెన్స్ ఎందుకు వర్తించదో చట్టం చెప్పేశాం. మీన్ ప్రాఫిట్ ఎందుకు వర్తించదు, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో కో ఓనర్స్లో ఏ ఒక్క ఓనర్ పొజిషన్లో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, దీంట్లో మీకు నాకు వాటా ఉంది కానీ నేను మాత్రమే పొజిషన్లో ఉన్నాను, నేను మాత్రమే పొజిషన్లో ఉన్నా సరే ఇది రాంగ్ఫుల్ పొజిషన్ అనరు. కాబట్టి మీరు మీన్ ప్రాఫిట్ తీసుకునేటువంటి అవకాశం చట్టపరంగా లేదు. అందుకే మీన్ ప్రాఫిట్ కూడా ఇక్కడ వర్తించదు అని చెప్పి కోర్టు క్లారిఫై చేసింది. 3వది ప్రాఫిట్ షేర్. ఈ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఎప్పటి నుండో నా అధీనంలో, నా పొజిషన్లో ఉంది, దాని నుండి నేను ఇన్కమ్ లేదా ప్రాఫిట్ తీసుకుంటూ ఉన్నాను. కాబట్టి నేను తీసుకుంటున్నటువంటి ఈ ప్రాఫిట్లో కొంత షేర్ మీకు ఇప్పించేటువంటి అవకాశం ఉంది. సో దాన్ని మెయింటెనెన్స్ అన్నా ప్రాఫిట్ షేరింగ్ అన్నా అంతకుముందు మనం మాట్లాడుకున్న హైడెన్స్ రూల్ ఆఫ్ లా అనేది వర్తింపజేసేసి ఫైన్ దీంట్లోంచి ఈ ప్రాఫిట్లోంచి కొంత మొత్తం మీకు కూడా ఇప్పించడం ఈ పర్టికులర్ కేసులో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఫైనల్గా మీరు కేసు ఓడిపోయారు, మరి
నెలవారీ మీకు ఇచ్చేటువంటి ఈ 4,000 5,000 ప్రాఫిట్ షేరింగ్ ఆ డబ్బుల పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే కోర్టు మీకు కొంత మొత్తాన్ని ఇప్పిస్తుందో ఇమ్మీడియట్గా మీరు ఒక అండర్టేకింగ్ కోర్టుకి ఇవ్వాలి. ఏమని? ఫైనల్ డిగ్రీలో కానీ ప్లెయింటివ్గా మీరు కానీ ఓడిపోయి ఉన్నట్లయితే ఎంత మొత్తం అవుతో నెలవారీ మీకు ఇస్తున్నానో ఆ మొత్తం అమౌంట్ కూడా ఇంట్రెస్ట్తో సహా కలిపి మళ్ళీ నాకు తిరిగి ఇచ్చే విధంగా మీరు ఒక అండర్టేకింగ్ ఇవ్వాలనే కండిషన్తోనే నెల ప్రాఫిట్ షేరింగ్ లేదా ఇన్కంలో షేరింగ్ని మీకు ఇస్తూ ఉంటారు కోర్టు. ఓకే, అంటే ఇక్కడ జనరల్గా పార్టీషన్ కాబట్టి అంటే ఈ ఆస్తిలో నేను కూడా యజమాని అని ఆమె చెప్తుంది కాబట్టి ఓన్లీ కో ఓనర్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్లో మాత్రమే ఇది వర్తిస్తుందా, లేదంటే జనరల్గా సివిల్ డిస్ప్యూట్స్లో ఎక్కడ కూడా వర్తించేటువంటి అవకాశం? రైట్, ఇది పార్టీషన్ సూట్ కాబట్టి ఈ స్పెసిఫిక్స్ ఆఫ్ ద కేసులో ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంటల్ సూట్స్ ఉంటాయి. రెంటల్ సూట్స్లో మీకు ఇది ఉండదు. రెంటల్ సూట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు పొసెషన్ వెనక్కి తీసుకోవాలి, ఆ తర్వాత మీన్ ప్రాఫిట్స్కి వేసుకోవాలి. ఆ ప్రాపర్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగి ఉంటే ఆ డ్యామేజ్ నిమిత్తం ఎంత మొత్తం ఖర్చు పెట్టారో ఆ కంపన్సేషన్ ఏరియాస్ తీసుకోవాలి. సో ఈ మీన్ ప్రాఫిట్ అనేది మీకు కమర్షియల్ ప్రాపర్టీస్లో, అగ్రికల్చర్ ప్రాపర్టీస్లో లేదా ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి మీన్ ప్రాఫిట్ అనే కాన్సెప్ట్ వర్తిస్తుంది. బట్ పార్టీషన్ సూట్లో మీన్ ప్రాఫిట్ అనేది వర్తించదు. రైట్, థ్యాంక్ యూ. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇలాంటి సివిల్ డిస్ప్యూట్లో ఇది ఒక మంచి జడ్జ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి సాధారణంగా చాలా ఏళ్ల పాటు సాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే తాము కూడా ఇందులో షేరింగ్ వస్తుంది అంటే ప్రాఫిట్ తమకు కూడా వస్తుంది అంటే దాంట్లో ఆస్తిని ఉపయోగించుకుంటే తమకు కూడా డబ్బులు వస్తాయి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి ఇలాంటి జడ్జ్మెంట్ అనేది ఒక మంచి రిలీఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సూరిబాబుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.